నమస్తే అమ్మా. ఏంటి వంట? పెరుగు, రైస్, అట్టేసుడు పెట్టారా? గంజి ఉంచలేదా? ఎందుకని? వెరీ గుడ్. ఆ మాత్రం తెలుస్తుంది వాళ్ళు. పప్పు పెట్టలేదు ఇంకా? అయిపోయిందా? టీ ఒకసారి మూత తీయాలి. అదే మా పప్పు మూత ఉండు ఆయన తీస్తారు తొందరగా. ఎన్ని కిలోలు వేసారు? 3 కిలోస్ లేదులేండి, 3 కిలోస్ అది చేస్తాం. సరిపోయిందిలే. సాంబార్ లేదు, సాంబార్ లాగానే కదా కొంచెం. ఎంతమంది ఉన్నారండి? 90? 78 మంది. మధ్యాహ్నం ఎంత చికెన్ తెప్పించారమ్మా? ఎగ్స్ ఇస్తున్నారా? డైలీ ఇస్తున్నారా? ఎప్పుడు వేస్తున్నారు? టైం మార్నింగా ఈవినింగ్ ఇస్తున్నారా? ఎగ్ పూరి ఇచ్చారా ఈరోజు? ఎన్ని పూరీలు ఇస్తారు? 4 ఇస్తావా? చిన్నవా పెద్దవా? మీడియం. మిల్క్ ఇస్తున్నారా? మిల్క్ ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? చిక్కీలు వచ్చా? గుడ్ ఈవినింగ్ అమ్మా. సిట్ డౌన్. బాగున్నారా? నేను మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని పర్యవేక్షిస్తుంటాను. ఓకేనా? మీకు నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్తారా? బాగా ఆలోచించి చెప్పాలా? ఓకే? మీరు రోజుకి ఎన్ని గుడ్లు తింటున్నారు? వారానికి 7 రోజులకు ఎన్ని గుడ్లు తింటున్నారు? బాగా ఆలోచించాలి. తప్పు లేరా? కానీ క్లాప్స్ ఇవ్వండి. 12 కూడా రాంగే. 11 స్కూల్లో ఇచ్చేది 5. సాటర్డే ఎగ్ ఇవ్వరు. ఓకేనా? 11 కదా? అది ఆలోచించాలి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎన్ని గుడ్లు తింటున్నారు వారానికన్నా? ఎక్కడ తింటున్నారని అడగలేదు నేను. మరి మీరు ఆ 11 గుడ్లు తింటా 6 అంటే ఎట్లా? భోజనాలు స్కూల్లో బాగుంటాయి, ఇక్కడ బాగుంటాయా? స్కూల్లో బాగుండవా? మరి మీరు తెలివిగా 2 దగ్గరలో బాగుంటుంది సార్ అన్నాను. మీ మేడం బాగా చూసుకుంటారా? మిల్క్ ఇస్తున్నారా? మార్నింగ్ రోజు మార్చి రోజు బనానా ఇస్తున్నారా? చిక్కీ రోజు మార్చి రోజు ఇస్తున్నారా? రోజు ఇవ్వడం లేదా? బనానా రోజు ఇవ్వట్లేదా? మరి రోజు మార్చి రోజు అంటే ఎస్సారన్నారు కదా. అన్నిటికీ ఎస్ అంటే ఎట్లా? ప్రశ్నలు జాగ్రత్తగా వినాలా. రేపు పరీక్షలు కూడా అట్లే రాయండి, పోతారు గుండు సున్నాలు వేసుకొని. నేనేమడిగాను? బనానా రోజు మార్చి రోజు ఇస్తున్నారా అని. ఎస్ సార్ అని. అప్పుడే చెప్పాలి. లేదు సార్ మాకు రోజు ఇస్తారు అని చెప్పాలి. స్కూల్లో రోజు చిక్కీ ఇస్తున్నారా? డే బై డే. అది నాకు తెలుసు. మీరేంది అనేది చెప్తాం మేము. రాగి మాల్ట్ రోజు ఇస్తున్నారా స్కూల్లో? డే బై డే. ఒకరోజు చిక్కీ, ఒకరోజు రాగి మాల్ట్ ఇస్తారు. సాటర్డే హాట్ పొంగల్ ఇస్తున్నారా స్కూల్లో? పాయసం లాగా ఉంటుందా? బాగుంటుందా? స్కూల్లో బాగానే ఉంటాయి వంటలు? బాగానే చేస్తారా? అందరు తింటారా మీ స్కూల్లో? ఇంకా వేరే డబ్బాలు తెచ్చుకుంటారా? కొంతమంది క్యారియర్లు తెచ్చుకుంటారా? ఇక్కడ ఆ భోజనాలన్నీ రుచిగానే ఉంటాయా? సంతోషమేనా మీకు ఇక్కడ? టిఫిన్ ఏదన్నా నచ్చంది ఒకటి చెప్తే నేను మారుస్తా. ఏ టిఫిన్ మార్చాలి చెప్పండి. స్పీక్. ఉప్మానా? ఉప్మా మీకు శత్రువా? ఉప్మా మీకు శత్రువా? ఓకే, మీరు బాగా చదువుకోవాలి. ఉప్మా తీసేస్తాం. బాగా చదువుకుంటారా? వెరీ గుడ్. ప్రభుత్వం మీకు ఇంత మంచి వస్తు కల్పించింది. టౌన్ సెంటర్లో మంచిగా ఇంత పెద్ద చూడండి స్టడీ హాలు, బ్రహ్మాండమైన మీ వార్డెన్ మంచి ఆవిడ అన్నీ ఇస్తూ ఉంది. అంతా సంతోషంగా ఉన్నారు. మీరు బాగా చదువుకోవాలి. అర్థమైందా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉప్మా బదులు. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ పెడదాం.
మీ కోరిక తీర్చారు కదా, నా కోరిక తీర్చాలి మీరు. ఏంటి నా కోరిక? బాగా కాదు, కసిగా చదవాలి. బాగా చదివితే పని జరగదు. కసిగా చదవాలి, ఇష్టంగా చదవాలి. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, టయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ప్రతిరోజు మంచిగా మీ హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ట్యూటర్ ఫెసిలిటీ ఉందమ్మా ఇక్కడ? 10th పిల్లలకి ఎవరు పెడతారు? ఒకరే కదండి. మీ తల్లిదండ్రులు ఎంతో పేదరికంలో ఉంటారు. మీరు మంచిగా చదువుకొని రేపు ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు అవన్నీ సాధించి మంచిగా మీరు వాళ్ళను మంచిగా కాపాడుకోవాలి తల్లిదండ్రులు. అర్థమైందా? బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారా? మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని రూల్ ఏం లేదు. ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది. ఎన్ని మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, దాంట్లో మంచి శాలరీస్ వస్తాయి. అయితే మీ దగ్గర స్కిల్స్ ఉండాలా, బాగా ఫ్రీగా మంచి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలా, ఇట్లా మంచి మంచి స్కిల్స్ ఉండాలి. ఓకేనా? ఏమ్మా ఇంత బాగానే ఉందా? గురువారమ్మా మీరు ఉప్మారవ్వ తీసేసేయండి, చట్నీకి వచ్చే పదార్థాలు తీసేయండి. దాని బదులు ఆయిల్ అండ్ ఆనియన్స్ తీసుకోండి. కానీ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని ఎగ్స్ కొట్టి వేయాలా, జాగ్రత్త. బాగా చేస్తున్నాను. మీ మేడంతో నేను గట్టిగా చెప్పా. నేను నిన్న పొద్దున కూడా గట్టిగా మాట్లాడా. ఎందుకంటే భయం వేసింది నాకు. పొద్దున ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ చూసి చాలా భయం వేసిందండి. ఏంది ఇట్లుంది వైజాగ్లో, ఏంది పరిస్థితి, ఏంది నేను పొద్దున మూడు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ పోతే 2 వరస్ట్ ఉన్నాయి. ఎస్సీది నేను విషయం చెప్తున్నా మీకు. నేను 2 బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి పోయా, ఒక ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 3 పోయా గాజువాకలో. ఒకటేం పర్వాలేదు, బాగానే ఉంది. ఒకటి బీసీ బాగాలేదు, ఎస్సీ బాగాలేదు. ఆమె ఎందుకనో మరి 5 కేజీలు చికెన్ అమ్మ చూడు, 73 మంది ఉంటే 5 కేజీలు చికెన్ తెచ్చింది. ఎట్లెట్లా వర్కౌట్, ఎట్లెట్లా పాపం పిల్లలకు 100 గ్రామ్స్ అండి. నేనేమన్నా ఆమె 150, ఆమె దాదాపు 175 గ్రామ్స్ పెట్టాలా. చూడండి, నువ్వు బాగా చేస్తున్నావు, నీకు సన్మానిస్తా ఉన్నా నేను. యు ఆర్ సో లక్కీ. నాకు ఎందుకో ఈరోజు ఈ 4 హాస్టల్ దా. వెరీ గుడ్. ఓకే అమ్మా, జాగ్రత్త. బాయ్. బాగా చదవాలి.